దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ఓ ఫోటోడే వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ లైఫ్ చర్చ్ వైజాగ్ నుంచి మీకు శుభములు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం చదువుకుందాం. వారు నీతో యుద్ధం చేతురు కానీ నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీపైని విజయం పొందజాలరు. ఇదే యెహోవా వాక్కు. వారు నీతో యుద్ధం చేతురు కానీ నీ మీద విజయం పొందజాలరు. ఎందుకోసమేనంటే నీకు నేను తోడుగా ఉంటాను, నేను విడిపిస్తాను అని ఇర్మియా ప్రవక్తకు దేవుడిస్తున్న గొప్ప వాగ్దానం ఇది. ఎవరు వీరంటే యోధా రాజు, యోధా అధిపతులు, అక్కడున్న యాజకులు, అక్కడున్న ప్రజలు, వీరందరూ కూడాను దేవుని మీద తిరుగుబాటు చేసి దేవునికి భిన్నంగా జీవిస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎవరైనా శత్రువు వారి మీద దాడికి వస్తే ఇతరులతో మైత్రి ఏర్పరచుకుని వారితో యుద్ధం చేసే పరిస్థితి కనిపిస్తుంది. అంతేగాని ఏమాత్రం కూడా దేవుని మీద ఆధారపడలేని పరిస్థితి కనిపిస్తుంది. దేవుని మీద తిరుగుబాటు చేసి దేవునికి దూరమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆ సమయంలో దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఇర్మియాను. కాబట్టి ఇర్మియా, నీకు నేను తోడుగా ఉంటాను, నీకు నేను విడిపిస్తాను, నీ మీద శత్రువులు ఏమాత్రం కూడా విజయం పొందజాలరు అని అంటున్నాడు. మనం కూడా చాలాసార్లు దేవుని కొరకు మనం నిలబడుతున్నప్పుడు, దేవుని కొరకు జీవిస్తున్నప్పుడు సమస్యలు చాలా ఎదురవుతుంటాయి. నీతిమంతులు కలుగు ఆపదలు అనేకమైన దేవుని వాక్యం మాట్లాడుతుంది. అలాంటి సమయంలో దేవుని మీద ఆధారపడుతూ మనం జీవిస్తున్నప్పుడు దేవుడిస్తున్న వాగ్దానాన్ని మనం అనుసరిస్తూ బ్రతుకుతున్నప్పుడు దేవుడు మన పట్ల ఇస్తున్న జయం చాలా గొప్పదైన విషయాన్ని ప్రభుపేట మీకు జ్ఞాపం చేస్తున్నాను. మీ జీవితంలో చాలా సమస్యలు ఎదురవ్వచ్చు, ఎన్నో ప్రతికూలతలు మీ చుట్టూ ముట్టుకోవచ్చు, మీ చుట్టూ చాలా సమస్యలు ఎదురవ్వచ్చు. కానీ నిన్ను విడిపించే దేవుడు, వాటి పట్ల జయమిచ్చే దేవుడు మీకున్నారనే విషయాన్ని ప్రభుపేట మీకు మనవి చేస్తాను. సత్యం కోసం, ప్రభు కోసం ఏదైతే దేవుడు చెప్పాడో వాటిని ధైర్యంగా ఆ ప్రజల ముందు, ఆ రాజ్యం ముందు, అధికారుల ముందు చెబుతున్నప్పుడు చాలా శ్రమలకు గురవుతున్నప్పటికీ నీకు నేను తోడుగా ఉంటాను, నీకు జయమిస్తానని దేవుడు ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు ఇర్మియాకు. ఇదేనన్నా మనకు కూడా దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నీవు ఎలాంటి పరిస్థితులు నీ చుట్టూ అలుముకున్నప్పటికీ, ఎలాంటి సమస్యల గుండా నువ్వు ప్రయాణం చేస్తున్నప్పటికీ నీకు నేను తోడుగా ఉంటాను. ఆ సమస్యలు ఏమాత్రం కూడా నిన్ను ఓడించవు, వాటిపై నీవు జయం పొందుకుంటామని దేవుడు దినాన్న వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి నీకు నేను తోడుగా ఉంటాను, నీకు నేను విడిపిస్తాను. ఆ సమస్య పట్ల లేకుంటే ఆ ప్రతికూలత పట్ల నీకు గొప్ప జయమిస్తానని ఇదేనా దేవుడు మనకు కూడా వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ఈ వాక్యం ఉంటుంది మీ జీవితాల్లో. దేవుని మీద ఆధారపడే పరిస్థితి మనకుందా? దేవుడు ఏదైతే చెప్తున్నాడో వాటి ప్రకారం మనం జీవిస్తున్నామా? ఆయన మీద పరిపూర్ణంగా ఆధారపడే పరిస్థితి మన జీవితంలో ఉందా? అలా అయితే కనుక మన జీవితంలో ఎలాంటి సమస్యలు మనం ఎదురవుతున్నప్పటికీ వాటిపై గొప్ప జయం పొందుకుంటామనే విషయాన్ని మీకు ప్రభుపేట తెలియజేస్తున్నాను. ఇక్కడ ఇర్మియాకు దేవుడిస్తున్న వాగ్దానమే మీకు ఇదేనా దేవుడు దయచేస్తా ఉన్నాడు. మీ శత్రువులు మీ మీద ఏమాత్రం కూడా జయం పొందలేరు. ఎందుకంటే ఆయన మీకు తోడుగా ఉండి నడిపిస్తాడని ఇదేనా వాగ్దానం చేస్తున్నాడు. ఏ శత్రువుని కావచ్చు, అది ఆర్థిక సమస్యలా, కుటుంబ సమస్యలా, లేకుంటే అనారోగ్య పరిస్థితులా, ఎలాంటి పరిస్థితులు ఎదురవుతున్నప్పటికీ వాటన్నిటిపై నీకు జయమిచ్చి మీ జీవితంలో గొప్ప సంతోషాన్ని, సమాధానాన్ని నింపడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఈ వాక్యం ఉంటుంది మీ జీవితాల్లో. ప్రభు సన్నిధిలో పరిపూర్ణంగా మనం అప్పగించుకుందాం. ఆయన అధికారానికి, ఆయన ఏలుబడికి, ఆయన ఆజ్ఞకు బద్రులమై బ్రతుకుదాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. బ్రహ్మస్వరూపుడా, మహాకృపగల మా తండ్రి, ఇదిగో ప్రభా, ఇర్మియాకు ఇస్తున్న గొప్ప వాగ్దానాన్ని బట్టి ప్రభా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా చుట్టూ సమస్యలు ఇర్మియా చుట్టూ ఉన్నప్పటికీ ఇదిగో నీకు నేను తోడుగా ఉంటాను, నీకు విడిపిస్తాను, నీ శత్రువులు నీ మీద ఏమాత్రం కూడా
విజయం పొందజాలరని ఇదైనా ఇర్మియాకు ఇస్తున్న వాగ్దానమే మా ప్రియులకు ఇస్తున్న స్థితి అంతటిని బట్టి జ్ఞాపకం చేసుకుంటూ మీ నామాన్ని మహింపరుస్తున్నాం ప్రభువా. ఎలాంటి పరిస్థితులు అయినా మా ప్రియుల జీవితాల్లో ఉన్నాయో వాటన్నిటిని మీ సన్నిధికి అప్పగిస్తున్నాం ప్రభువా. ఏ ప్రతికూలతలు, ఏ సమస్యలు వీరి జీవితంలో ఎదుర్కొంటున్నారో ప్రభువా, వాటిపై జయమిచ్చి వీరి జీవితంలో సంతోషాన్ని, సమాధానాన్ని నింపమని బ్రతమాలుకుంటూ మీ కృపగల హస్తానికి అప్పగించుకుంటూ మా ప్రభువును, మా రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ జీవితంలో ఎలాంటి సమస్యలు శత్రువుగా నిలబడ్డదో వాటిపై మీకు జయమిచ్చుట్లో, ఆయన తోడుగా ఉండి మిమ్మల్ని విడిపించుట్లో పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. గాడ్ బ్లెస్ యూ.